వెల్కమ్ టు T10 నేను రేవతి. రాష్ట్ర రాజధానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుక్కుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో భక్తి ముసుగులో బడి పంతులుపై డిసెంబర్ 23న అమానుషమైన దౌర్జన్యం జరిగింది. సభ్య సమాజం తలదించుకునేలా VHP RSS కార్యకర్తలు పాఠశాల హెడ్ మాస్టర్ తో అదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి కాళ్లు మొక్కించారు. ఈ దౌర్జన్యం ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, దాడి వెనుక పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు పరిశీలించడానికి KVPS నిజ నిర్ధారణ పాఠశాలకు వెళ్లి వివరాలు సేకరించింది. తుక్కుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 430 మంది నిరుపేద విద్యార్థులు ఉన్నారు. డిసెంబర్ 21న 8వ తరగతి AB సెక్షన్లు కలిపి మొత్తం 124 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ రోజు సాయంత్రం పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కంబాలపల్లి రాములు 8వ తరగతి విద్యార్థులను పాఠశాల ఆవరణలోని గ్రౌండ్ లో చెట్ల కింద కూర్చోబెట్టి టేబుల్స్ అడుగుతున్నాడు. చెప్పిన విద్యార్థులను కూర్చోమని, చెప్పని విద్యార్థులను నిల్చోమని చెప్పాడు. ఆ తరగతి గదిలో అయ్యప్ప స్వామి మాల ధరించిన B అరుణ్ అనే విద్యార్థి ఎక్కాలకు బదులు ఇవ్వకపోవడంతో ప్రధానోపాధ్యాయుడు వెనుక నుంచి వచ్చి ఆ పిల్లవాడిని లేపుతున్న క్రమంలో తన మోకాలు విద్యార్థి వీపుకు తగిలింది. దీంతో ఆ విద్యార్థి మధ్యాహ్నం లంచ్ సమయంలో భిక్షకు వెళ్లి అక్కడ అయ్యప్ప స్వాముల సన్నిధిలో మా హెడ్ మాస్టర్ కన్నెస్వామిగా ఉన్న నన్ను కాలుతో తన్నాడని చెప్పాడు. దీనిని ఆసరా చేసుకున్న ఆ అయ్యప్ప స్వామి భక్తుల ముసుగులో ఉన్న VHP బజరంగ్ దళ్ సంబంధిత సంఘాల కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా మెసేజ్లు ఫార్వర్డ్ చేశారు. హిందూ ధర్మాన్ని హెడ్ మాస్టర్ కించపరిచాడు, కన్యస్వామిని కాలుతో తన్నాడు. డిసెంబర్ 23న ఉదయం 9:30 గంటలకే ఆ పాఠశాల వద్దకు చేరుకోవాలని చెప్పుకున్నారు. జై శ్రీరామ్ అని మెసేజ్లు పెట్టి ప్రచారం నిర్వహించారు. డిసెంబర్ 23న ఉదయం 9:30కే సుమారు 30 మంది అయ్యప్ప స్వామి మాలదారులు, మరో 20 మంది సివిల్ డ్రెస్ వేసుకున్న బజరంగ్ దళ్ VHP కార్యకర్తలు పాఠశాల లోపలికి చొచ్చుకొని వచ్చారు. హెడ్ మాస్టర్ రాముల్ సార్ ఎక్కడున్నారని పాఠశాల ఉపాధ్యాయులలో బెదిరిస్తూ వాగ్వాదం చేశారు. దురుసుగా పరుష పదజాలంతో మాట్లాడారు. సారు రాలేదు, వస్తాడు అని బదులు ఇవ్వటంతో తక్షణమే పిలిపియండి, ఇక్కడికి రాకపోతే మీ అందరికి దేహశుద్ధి చేస్తాం, హిందూ ధర్మాన్ని కించపరిస్తే ఊరుకునేదే లేదు, స్వామియే శరణమయ్యప్ప, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. హెడ్ మాస్టర్ గదిలోకి చొచ్చుకొని వచ్చారు. ఇంతలోగా హెడ్ మాస్టర్ వచ్చాడు. హెడ్ మాస్టర్ పై ఒకేసారి విరుచుకుపడి తన చొక్కాను చింపారు, లోపలి బనియాను చింపారు, తలపై వీపుపై పిడిగుద్దులు గుద్దారు. హిందూ ధర్మాన్ని కించపరిస్తే మీ అందరికి దేహశుద్ధి తప్పదని మొత్తం పాఠశాల స్టాఫ్ ను హెచ్చరించారు. వాస్తవంగా అక్కడ ఉన్న స్టాఫ్ అందరూ హిందువులే, ముస్లింలు క్రైస్తవులు ఏ ఒక్కరూ లేరు. హెచ్చరించడమే కాదు, కన్నస్వామిగా ఉన్న ఆ పాఠశాల విద్యార్థి B అరుణ్ కాళ్లు ముక్కించారు. ఒక్కడి కాళ్లు మాత్రమే కాదు, మొత్తం అయ్యప్ప స్వామి మాలదారులు ఎంతమంది వచ్చారో అందరి కాళ్లు మొక్కాలని భయభ్రాంతులకు గురి చేశారు. పాఠశాల స్టాఫ్ మొత్తం ఎంతగా ఓదార్చి నివారించినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ విషయంపై హెడ్ మాస్టర్ కంబాలపల్లి రాములు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా మున్సిపల్ కమిషనర్ మరి కొంతమంది కౌన్సిలర్లు ఈ పంచాయతీ ఎందుకు, రాజీ పడడం మంచిదని ఒత్తిడి తీసుకొచ్చి ఫిర్యాదు ఉపసంహరించుకునే విధంగా చేశారు. విద్యార్థి కాళ్లు ప్రధానోపాధ్యాయుడు మొక్కిన వీడియోను అయ్యప్ప స్వామిలే ప్రత్యక్షంగా తమ ఫోన్ లో బంధించారు. ఆ వీడియో బయటపడటంతో విస్తృత ప్రచారం జరిగింది. ప్రధానోపాధ్యాయుడితో విద్యార్థి కాళ్లు మొక్కించుకోవడం ఏంటి, అసలు ఎందుకు జరిగింది, ఎవరి పని చేశారు అని రాష్ట్రమంతటా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఆ తర్వాత కొన్ని ఉపాధ్యాయ సంఘాలు, సామాజిక సంఘాలు ఆ పాఠశాలను సందర్శించడం, విద్యార్థులను స్టాఫ్ నుంచి సమాచారం సేకరించడం జరిగింది. ప్రధానంగా బరిగెల సురేష్ అనే సివిల్ డ్రెస్ లో వచ్చిన ఒక వ్యక్తి అందరి మధ్యలో విద్వేషాన్ని రెచ్చగొట్టే దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆయనతో పాటు వచ్చిన వారందరూ తర్వాత ప్రధానోపాధ్యాయుడిపై చేయి చేసుకున్నారు. అంతకు ముందే ప్రధానోపాధ్యాయుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడనే వార్త తెలుసుకున్న VHP కార్యకర్తలు హెడ్ మాస్టర్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారం తర్వాత ఉపాధ్యాయుడు కాళ్లు విద్యార్థులు మొక్కడం, గురువు కాళ్లు శిష్యుడు మొక్కడం అనేది ఆచారంగా కొనసాగుతున్న పరిస్థితుల్లో విద్యార్థి కాళ్లు ప్రధానోపాధ్యాయుడు మొక్కడం ఏంటి, అసలు ఎందుకు జరిగింది అనేటువంటి విస్తృత చర్చ జరిగింది. డిసెంబర్ 21న ఆ హెడ్ మాస్టర్ విద్యార్థిని ఒకవేళ కాలుతో తన్నినా విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి హెడ్ మాస్టర్ ను నిలదీసి అడగవచ్చు, లేదంటే పోలీస్ స్టేషన్ లో హెడ్ మాస్టర్ పై ఫిర్యాదు చేయవచ్చు.
కానీ తల్లిదండ్రులు ఎవరు పాఠశాలకు రాలేదు, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయలేదు. మరి ఎందుకు ఇది జరిగింది? దీని వెనకాల పాత్రధారులు, సూత్రధారులు, సంఘ్ పరివార్ శక్తులు మత విద్వేషాలు రెచ్చగొట్టారని తెలిసింది. ఈ దాడి వెనుక మనువాద శక్తులు ఉన్నారనే విదితమవుతోంది. ఇటీవల కాలంలోనే రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా అంబేద్కర్ అనడం ఫ్యాషన్ గా మారిపోయింది. దానికి బదులుగా భగవంతుణ్ణి స్మరించుకుంటే 7 సార్లు స్వర్గ ప్రాప్తి జరుగుతుందని ఆయన అంబేద్కర్ ను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశాడు. ఇంతకు ముందు సరిగ్గా 2 సంవత్సరాల క్రిందట నిజామాబాద్ జిల్లాలో మల్లికార్జున్ అనే టీచర్ సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర పాఠ్యాంశము బోధిస్తున్న సమయంలో హిందూ ధర్మాన్ని అవమానించాడని పాఠశాల టీచర్ పై దౌర్జన్యానికి ఒడిగట్టారు. మతోన్మాదం, మనువాద శక్తులు ఇటీవల హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో వీక్షణం బుక్ స్టాల్ లో సెక్యులర్ సాహిత్యం ఉండగా హిందూ ధర్మాన్ని కించపరుస్తూ పుస్తకాలు ఎందుకు అమ్ముతున్నారని ఆ బుక్ స్టాల్ నిర్వాహకులు కె వేణుగోపాల్ పై దౌర్జన్యానికి ఒడిగట్టారు. ఆ వెలుగులోనే భక్తి ముసుగు ధరించి బడిపంతులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని ప్రబోధిస్తుంటారు. ఆచార్యుడు దేవుడితో సమానమని సెలవిస్తారు. భక్తుడు దేవుడు కాళ్ళు మొక్కడం మనం ఎక్కడైనా చూసామా? కానీ దేవుడే భక్తుడు కాళ్ళు మొక్కినట్టుగా ఉంది. ఆచార్యుడు విద్యార్థి కాళ్ళు మొక్కడం అనేది ఏ హిందూ ధర్మశాస్త్రంలో ఉందో సెలవు ఇవ్వాలి. వారికి హిందూ మతం పైన గాని, ధర్మ శాస్త్రాలపైన గాని, వేదాలు, శ్లోకాలు, ఉపనిషత్తుల పైన కానీ ఏ రకమైనటువంటి అవగాహన లేదు. కానీ హిందూ ధర్మం, జై శ్రీరామ్ అనే ముసుగులో పాఠశాల ప్రధానోపాధ్యాయులపై మాత్రం దౌర్జన్యానికి ఒడిగట్టారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః అని అంటారు. విద్యార్థులకి ప్రబోధించే ధర్మం ఈ ఉన్మాదులకు పట్టదా? మతం ముసుగులో మూకదాడికి పాల్పడతారా? వ్యక్తి విశ్వాసంగా ఉండాల్సిన మతం రాజకీయ కబ్బం కడుక్కోవడానికి, రాజకీయ ప్రయోజనం కోసం దేవుడిని, భక్తిని, అధికారాన్ని మిళితం చేస్తూ ఈ ఉన్మాద చర్యలకు ఒడిగడుతున్నారు. విద్యార్థి తల్లిదండ్రులకు లేని సమస్య భక్తుల ముసుగులో ధర్మం పేరిట ఎందుకు ఈ దౌర్జన్యానికి ఒడిగట్టారు? ఈ చర్యలను పౌర సమాజం ఖండించాలి. జిల్లా కలెక్టర్, ఎస్పీ, విద్యాశాఖ అధికారి జోక్యం చేసుకోవాలి. శాసనసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఆ ఉపాధ్యాయుడిని పరామర్శించాలి, ఓదార్చాలి. కానీ ఈ ఘటన జరిగి 2 వారాలు కావస్తున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పాఠశాల వైపు కన్నెత్తి చూడలేదు. ప్రధానోపాధ్యాయుడు కంబాలపల్లి రాములు షెడ్యూల్ కులములకు చెందిన వ్యక్తి కావడంతో ఈ దౌర్జన్యానికి ఒడిగట్టారు. పాఠశాల విధులు నిర్వహిస్తున్న సమయంలో విధుల్ని ఆటంకపరుస్తూ పాఠశాల పైకి దౌర్జన్యానికి వచ్చిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలి. చొక్కా చింపి, బనియన్ చింపి చంపడానికి ప్రయత్నించినందుకు గాను హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలి. కులం పేరుతో దూషిస్తూ దౌర్జన్యం చేసినందుకు గాను ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారంగా కేసులు నమోదు చేయాలి. పోలీసులు నిష్పక్షపాతంగా స్పందించాలి, విచారణ జరిపించాలి. మనోభావాల ముసుగులో మూకదాడులు జరుగుతున్నాయి, పెరుగుతూ ఉన్నాయి. భిన్నాభిప్రాయాలని స్వీకరించే పరిస్థితులు కనుమరుగు అవుతున్నాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఆకాశం ఎదుగుతున్నప్పటికీ మతోన్మాదులు భక్తి ముసుగులో ఒడుగులపై వారి ఛాందసత్వాన్ని బలవంతంగా రుద్దుతున్నారు. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. లౌకిక ప్రజాస్వామ్య మన దేశంలో మూఢ భక్తులు, ఛాందసవాదులు ఆచార్యులే కాదు, సగటు మనిషిని స్వేచ్ఛగా బ్రతకనిచ్చే పరిస్థితి లేదు. దేశంలో పెరుగుతున్న అసహన పరిస్థితులు, వాటి ప్రభావాలు ఈ దౌర్జన్యాలకు కారణమవుతున్నాయి. అధికారంలో ఉన్న రాజకీయ నేతలు, వారి ప్రసంగాలు ఇలాంటి ఘటనలను సృష్టించబడతాయి. వాస్తవంగా అయ్యప్ప స్వామి భక్తులు 41 రోజుల పాటు పరమ పవిత్రంగా భక్తి శ్రద్ధలతో తమ దైవత్వాన్ని కొల్చుకుంటారు. వారిని నొప్పించే మాట మాట్లాడినా స్వామియే శరణమయ్యప్ప అని అంటారు. కానీ అయ్యప్ప స్వామి మాలదారుల మధ్యలోకి మనువాద, మతోన్మాద దుండగులు మిడతల దండులాగా ప్రవేశించి స్వాముల ముసుగులో సార్పై దాడి చేశారు. స్వతహాగా అయ్యప్ప స్వాములు దాడులకు ఏనాడు దిగలేదు. అయ్యప్ప స్వాములు స్లోగన్ కూడా స్వామియే శరణమయ్యప్ప అని వస్తుంది. కానీ విహెచ్పి, బజరంగ్ దళ్ వంటి శ్రేణులు స్వాముల మధ్యలో చేరిన తర్వాత జై శ్రీరామ్ అనే పదాలు కూడా వినిపించాయి. తుక్కుగూడ సంఘటన భారత సభ్య సమాజం తలదించుకునేలాగా, రాష్ట్రం పరువును బజారుకు ఇచ్చేలా ఉంది. తక్షణమే మొత్తం ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించి పాఠశాలకు, ఉపాధ్యాయులకు ప్రత్యేక రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం చూడాలి. ఇక్కడ జరిగిన ఘటన వీడియో ఫుటేజ్ ఆధారంగా ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. పాఠశాలపై, ప్రధానోపాధ్యాయుడిపై జరిగిన అమానుష చర్యను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఖండించాలి. మరో చోట ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. మతోన్మాదుల అరాచకులకు అడ్డుకట్టలు వేయాలి. దీనిపై మీ కామెంట్ తెలియచేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.